ఎవరి కోసం ఎక్కువగా పోరాటం చేస్తున్నారో, ఎవరి కోసం ఎక్కువగా నిలబడుతున్నారో, ఎవరి పక్షాన మీరు నిలబడున్నారో నాకైతే తెలియదు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, ఒక విషయం మీకు అర్థమవుతుంది. మనం నిలబడతాం, కొందరి పక్షాన నిలబడినప్పుడు వాళ్ళు మనకు అవమానించే పరిస్థితి వస్తుంది, వాళ్ళు మనకు బాధ పెట్టే పరిస్థితి వస్తుంది. అబ్రహాము క్రీస్తు కొరకు నిలబడ్డాడు. ఆయన క్రీస్తు ప్రభు కొరకు నిలబడితే ఏది అవసరమో దేవుడు అతనికి అనుగ్రహించడం జరిగింది. దానియేలు క్రీస్తు కొరకు నిలబడితే దేశాన్ని కదిలించగలిగాడు. మోషే దేవుని కొరకు నిలబడితే ఈ భూమి మీద ఎవరు చూడలేనటువంటి మహా అద్భుతాలను చూడగలిగాడు. నెహెమ్యా క్రీస్తు కొరకు నిలబడినందుకు అందరూ అతని మాట విన్నారు. షద్రకు మెషకు అబేద్నెగో క్రీస్తు కొరకు నిలబడితే ప్రజలు వారిని చూసి భయపడేటటువంటి పరిస్థితి అనేది వచ్చింది. క్రీస్తు కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు ప్రభు నిలబడతాడు. క్రీస్తు ప్రభు కొరకు నువ్వు నిలబడితే నీవు ఓడిపోవు. క్రీస్తు ప్రభు కొరకు నువ్వు నిలబడితే నీ భవిష్యత్తు కట్టబడుతుంది. క్రీస్తు కొరకు నిలబడితే నీ జీవితానికి విలువ ఉంటుంది. క్రీస్తు ప్రభు కొరకు నువ్వు నిలబడితే అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చూస్తావు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట కూడా ఉంటుంది. మనుషుల పక్షాన నిలబడటం కంటే క్రీస్తు ప్రభు కొరకు నువ్వు నిలబడితే, క్రీస్తు ప్రభు పక్షాన నువ్వు నిలబడితే నువ్వు ఓడిపోవు. భయంకరమైనటువంటి ప్రమాదంలో వెళ్ళినా, నీ ముందు సింహం ఎదురొచ్చినా, నువ్వు అగ్నిగుండం లాంటి శ్రమలలో పడినా కూడా నువ్వు ఓడిపోవు. దేవుడు ఓడిపోనివ్వడు. నీ ముందు ఎర్ర సముద్రం లాంటి మహా ప్రళయమే, లేకుంటే మహా సముద్రమే ఎదురొచ్చినా కూడా నిన్ను ఓడిపోనివ్వదు. దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. అబ్రహాము లాంటి ఒంటరైనటువంటి పరిస్థితిలో నువ్వు వెళ్ళినా కూడా నువ్వు ఓడిపోవు. ఎందుకనంటే నువ్వు క్రీస్తు కొరకు నిలబడితే, దేవుని వాక్యాన్ని పట్టుకొని నువ్వు నిలబడితే, నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడితే నువ్వు ఓడిపోవు. స్నేహితుడా, ఈరోజు నేను ఓడిపోయిన నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నా బ్రతికి అయిపోయిందని నువ్వు దిగులు పడుతూ ఉండొచ్చు. నేను ఇంత భయంకరమైనటువంటి ప్రమాదంలో పడిపోయానేమో అనేటటువంటి బాధ నీకు ఉండొచ్చు. నువ్వు క్రీస్తు కొరకు నువ్వు నిలబడితే, కేవలం నేను అనేది ఏంటంటే ఈ డబ్బు కోసమనో, లేకుంటే ఈ లోక సంబంధమైన పదవి కోసమనో, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతల కోసమనో నువ్వు పోరాట పడితే నేనేం చేయలేను. కానీ దేవుని వాక్యం కోసం, క్రీస్తు కోసం, క్రీస్తు ప్రభు కోసం నువ్వు నిలబడినప్పుడు, తద్వారా నీకు శ్రమలు, కష్టాలు, ప్రమాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఓడిపోనివ్వడు. నువ్వు గెలుస్తావు. దేవుడు నిన్ను గెలిపిస్తాడని ప్రభు బయట